లూక్స్ గాస్పుల్ చాప్టర్ 1 వర్స్ 35. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనము. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనము. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. నెంబర్ 1, జీసస్ వాస్ కన్సీవ్డ్ బై ద హోలీ స్పిరిట్. ఎందుకు పరిశుద్ధాత్మ ప్రాముఖ్యం? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారికి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మొట్టమొదటిది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భంలోనికి విడుదల చేయబడ్డాడు. హీ వాస్ కన్సీవ్డ్ బై ద హోలీ స్పిరిట్. అందుకనే దూత మరియతో మాట్లాడుతూ ఆ రోజున చెప్పిన మాట, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. నౌ హియర్ యు అండర్స్టాండ్ సంథింగ్. 35వ వచనంలో మీకు ఒకటి అర్థం అవ్వాలి. ఏమనంటే, when the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. సర్వోన్నతుని శక్తి నీ మీదకు వస్తుంది అనలా, నిన్ను కమ్ముకుంటుంది అన్నమాట. కమ్ముకోవటము అని అంటే ఒక ట్రాన్స్లేషన్ ఏమనుందంటే, ఇట్ విల్ ఓవర్టేక్ యూ. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ ఓవర్టేక్ యూ. ద పవర్ ఆఫ్ ద మోస్ట్ హై, ఇక ట్రాన్స్లేషన్లో విల్ ఓవర్ షాడో యూ. నిన్ను కమ్మేసుకుంటుంది. కమాన్, హల్లెలూయా. మీ హల్లెలూయా ఇంకొంచెం బాగుండొచ్చు అనుకుంటున్నాను. కమాన్, లౌడ్ హల్లెలూయా. సో వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ, నౌ ద పవర్ ఆఫ్ ద మోస్ట్ హై విల్ ఓవర్ షాడో యూ. సో కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, ఈ వచనములో మరియ ఆమె పురుషుని ఎరుగని ఒక కన్యక. పురుషుని ఎరుగని కన్య గర్భం ఎలా ధరిస్తుంది? ఇది ఎలాగ సాధ్యము అన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానము దూత. ఆ సమాధానము, పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తాడు. పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తే ఇది ఎలాగ సాధ్యము అని నీలో ఉన్న ప్రతి ప్రశ్న సాధ్యము చేయబడుతుంది. Come on, loud hallelujah. ఇంకా బిగ్గరగా hallelujah. I don't know if you're going through some questions today. How can this be possible? How can this come to pass? ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా జరుగుతుందా? నాలాంటి వాళ్ళకి జరుగుతుందా? అసలు మనకు అయ్యే పనేనా అన్న ఆలోచన నీ హృదయంలో ఉందా? పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తే జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాధ్యమవుతుంది. Come on, loud hallelujah. ఇంకా బిగ్గరగా hallelujah. So number 1, Jesus was conceived by the Holy Spirit. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడ్డాడు మరియ గర్భములో. And number 2, రెండవది, Jesus was empowered by the Holy Spirit. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత బలపరచబడ్డాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 3 verse 16. Matthew's Gospel chapter 3 verse 16 చదవమ్మా. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. Number 2, Jesus was empowered by the Holy Spirit. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత బలపరచబడ్డాడు. యు నీడ్ ద ఎంపవరింగ్ స్పిరిట్. అంటే నేను బలపరిచే ఆత్మ కావాలి. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని నేను చేస్తాను, నేను బలపరుస్తాడు. నీ డెస్టినీ, నీ గమ్యము, నీకు ఇవ్వబడిన వాగ్దాన నెరవేర్పునకు, ఆయన నీ కొరకు నిర్ణయించిన అసైన్మెంట్ నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ నిన్ను ఎంపవర్ చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. సో జీసస్ needed Holy Spirit to be empowered. యేసుక్రీస్తు వారు బలపరచబడటానికి పరిశుద్ధాత్మ అవసరమయ్యాడు. And number 3, మూడవది, Jesus was led by the Holy Spirit. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. Number 1, మొదటిది, ఐఎమ్ రిపీటింగ్, మీకు గుర్తుంటే చెప్పండి. మొదటిది ఏంటి? జీసస్ was conceived by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారు మరియ గర్భంలోనికి విడుదల చేయబడ్డాడు. నెంబర్ 2, రెండోది ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడ్డాడు. హీ వాజ్ ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్. నెంబర్ 3, మూడవది,
యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. 4వ అధ్యాయం 1వ వచనం మత్తయి సువార్త. Matthew 4:1 Jesus was led by the Holy Spirit. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. He was led by the Spirit into the wilderness. So number 3, Jesus was led by the Holy Spirit. Number 4, నాలుగవది, Jesus was anointed by the Holy Spirit to preach the gospel. సువార్త ప్రకటించడానికి లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చదవమ్మా. బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన. చూసారా? నౌ జీసస్ వాస్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ to preach the gospel and deliver the captives. సువార్త ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. కమ్ ఆన్, హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి ఆయన ప్రతి కదలికకు పరిశుద్ధాత్మ అవసరమయ్యాడు. ఆయన జన్మించటానికి పరిశుద్ధాత్మ కావాల్సి వచ్చింది. ఆయన బలపరచబడటానికి పరిశుద్ధాత్మ కావాల్సి వచ్చింది. ఆయన నడిపించబడటానికి పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. ఆయన సువార్త ప్రకటించి బంధించబడిన వారిని విడుదల చేయటానికి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. దట్స్ నెంబర్ 4. అండ్ నెంబర్ 5, ఐదవది, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. జీసస్ హీల్డ్ పీపుల్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అపోస్తల కార్యములు 10:38, Acts 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననినదియే. హల్లెలూయా. ఇంకా లౌడ్ హల్లెలూయా. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను చెప్పాలి, శక్తితోను అభిషేకించాడు. అభిషేకిస్తే ఆయన ఏం చేశాడు? దేవుడు ఆయనకు తోడేండును గనుక ఆయన మేలు చేయుచు, కమాన్, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండు. సో నెంబర్ 5, జీసస్ హీల్డ్ పీపుల్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు వారు ప్రజలను స్వస్థపరిచాడు. నెంబర్ 6, ఇక్కడ నుంచి మీరు లెక్క పెట్టుకోండి. నెంబర్ 6, 6వది, మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. Matthew's Gospel, chapter 12, verse 28. Jesus casts out demons by the power of the Holy Spirit. చదవమ్మా. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఇందాక చెప్పే సెకండ్ సర్వీస్ క్రౌడ్ ఇస్ ది బెస్ట్. కమ్ ఆన్, హల్లెలూయా. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. Now Jesus was casting out demons by the power of the Holy Spirit. ఆయన పుట్టక పరిశుద్ధాత్మ వలన, ఆయన పరిశుద్ధాత్మ వలన బలపరచబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన నడిపించబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి సువార్త ప్రకటించాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రజలను స్వస్థపరిచాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత దయ్యములను వెళ్ళగొట్టాడు. నౌ హీబ్రూస్ 9:14. వాట్ ఇస్ ద నెంబర్? ఎన్నో పాయింట్ చెప్తున్నాను? 7. హీబ్రూస్ 9:14. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనెను. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. Jesus was crucified in the power of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ శక్తిలో సిలువకు అప్పగించబడ్డాడు. ఆ మొదటి లైన్ అందరం కలిసి చదువుదాం ఈ బైబిల్ చూసి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము రక్తము అన్న మాట వరకు చదువుదాం. 14 వచనం. 1 2 3 గో. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తం. మరలా చదువు, మరలా ఒకసారి అందరం ట్రై చేద్దాం. 1 2 3 గో. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి ఎలాగా నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క. సో ఎలాగ క్రీస్తు
అప్పగించుకున్నాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా అప్పగించుకున్నాడు. హల్లెలూయా. సో జీసస్ వాస్ క్రూసిఫైడ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో హోలీ స్పిరిట్ హెల్ప్ హిమ్ టు ద క్రాస్. సిలువలో తాను అప్పగించుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయం చేశాడు. ఏ నేచురల్ మ్యాన్ కెనాట్ గివ్ హిమ్సెల్ఫ్ టు దట్ కైండ్ ఆఫ్ డెత్. అటువంటి మరణము తాను ఏ నేచురల్ మనిషి అప్పగించుకొనలేడు. ఇట్ వాస్ ద హోలీ స్పిరిట్ హూ హెల్ప్డ్ జీసస్ టు గివ్ అప్ హిస్ లైఫ్ ఫర్ ద మ్యాన్ కైండ్. మానవుని కొరకు తన ప్రాణమును అర్పించడానికి పరిశుద్ధాత్మ సహాయం చేశాడు. అండ్ నెంబర్ 8, 8వది, రోమీలకు రాసిన పత్రిక 8వ వచనం 11వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 11. రోమా 8:11. మృతులలో నుంచి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుంచి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. So number 8, Jesus was raised from dead by the Holy Spirit. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా మృతుల్లో నుంచి లేపబడ్డాడు. హోలీ స్పిరిట్ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన మృతులలోనికి వెళ్ళిపోయాడు. మన కొరకు మరణించి పాతి పెట్టబడ్డాడు. అండ్ హీ వాజ్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డాడు. అండ్ నెంబర్ 9, 9th పాయింట్, ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 19 and 20. అది యాక్చువల్గా తెలుగు బైబిల్లో 17 నుంచి కలిసి ఉంటాయి ఆ వచనాలన్నీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. వర్స్ 20 ఆయన ఆ బలాతిశయం చేత, టాకింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. Come on, loud hallelujah. Jesus, point number 9, Jesus was exalted to the Father's right hand through the power of the Holy Spirit. Jesus was exalted to the Father's right hand through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. Jesus was exalted to the Father's right hand through the power of the Holy Spirit. చూసారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన ఆ ప్రారంభము నుంచి, మరియ గర్భములోనికి వచ్చిన అనుభవం నుంచి, ఆయన భూమి మీద పరిచర్య చేసిన దినాలు, ఆయన సిలువకు అప్పగించబడిన అనుభవము, ఆయన సమాధిలో ఉన్న అనుభవము, సమాధి నుంచి మృతుల్లోంచి పైకి లేచిన అనుభవము, ఆ తర్వాత ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టినంత వరకు కూడా పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు వారు నడిపించబడ్డాడు. హల్లెలూయా. And that Holy Spirit is for everyone today. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనందరి కొరకు అనుగ్రహించబడ్డాడు. దట్స్ మై పాయింట్. The Holy Spirit is the secret of our success. మన విజయమునకు రహస్యము పరిశుద్ధాత్మ. It is through the Holy Spirit that we become successful. పేతురు, యోహాను, యాకోబు శిష్యులు, వీళ్ళు చాలామంది విద్య లేని పామరులు. కొందరు
మంచి విద్యను అభ్యసించిన వారు కూడా ఉన్నారు యేసు ప్రభు వారి శిష్యులలో. కానీ వారందరూ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మార్చబడ్డారు. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆఫ్టర్ అన్ ఎన్కౌంటర్ విత్ ద హోలీ స్పిరిట్, నేను చెప్తున్నాను, వన్ ఎన్కౌంటర్ విత్ ద హోలీ స్పిరిట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. ఒక్క సంధింపు చాలు పరిశుద్ధాత్మతో నీ డెస్టినీ మార్చబడటానికి. అపోస్తలుల కార్యముల 1వ అధ్యాయానికి వచ్చేద్దాం. Acts chapter 1. Let's read from verse 3. యేసుక్రీస్తు వారు చివరిగా పలికిన మాటలు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, చూసారా, వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా చూసారా, వారికి he was presenting himself as as a living God, ఒక సజీవునిగా. మీరందరూ నాతోనే ఉన్నారా? నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, లార్డ్ హల్లెలూయా. యేసు ప్రభు మృతుల్లోంచి లేచాడని వార్త బయటికి రాగానే అందరు భయపడ్డారు. ఆ రోజుల్లో ఉన్న క్రీస్తు వ్యతిరేకంగా ఉన్న మనుషులు ఒక పుకారును, ఒక రూమర్ స్ప్రెడ్ చేశారు. ఏమనంటే ఆయన శిష్యులే ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయి ఎక్కడో దాచిపెట్టి తిరిగి లేచాడని చెప్పారని. సో ఆ రూమర్ చాలా కాలం నడిచింది. ఈరోజు కూడా కొంతమంది అదే రూమర్ని నమ్మేవారు ఉన్నారు. అందువలన ఆయన శిష్యులు కనిపిస్తే ఎక్కడైనా చంపేద్దామని ఆ రోజున అందరూ వెతుకుతూ ఉన్నారు. సో వీరు భయపడుతున్నారు. ద డిసైపుల్స్ వర్ వెరీ ఫియర్ఫుల్. దే వర్ ఫ్రైటెండ్. ఎవరు దొరికితే ఏం చేసేస్తారా అని వారందరూ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని అసలు బయటికి రావట్లా. ఫర్ 40 days శిష్యులు బయటికి రాలా. ఆల్మోస్ట్ 50 days ఎవరు కనపడట్లేదు. ఎందుకనంటే అందరికి భయపడుతూ ఉన్నారు. సో వారి గదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవునిగా తాను వారు కనపరుచుకుంటూ వచ్చాడు. 40 రోజులు ప్రమాణములు చూపించాడు. ఒకసారి ఆయన వచ్చినప్పుడు తోమా లేడు కదా, యు నో ద స్టోరీ. తోమా తిరిగి వచ్చిన తర్వాత చెప్పాడే, యేసు చూసే మేము ఆయన వచ్చాడు అంటే తోమా అన్నాడు, నేను ఆయన గాయములో వేలు పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. అండ్ తోమా కోసం ఆయన తిరిగి వచ్చాడు మరలా. అండ్ దెన్ హి సా థోమస్ అని చూస్తున్నాడు. తోమా రా వచ్చి ఇదిగో గాయములో నీ వేలు పెట్టి చూడండి. అండ్ తోమా గాయములో వేలు పెట్టాడు అంతే. అక్కడ నుంచి భారతదేశానికి వచ్చేసాడు ఇంకా. అండ్ హీ బ్రాట్ ద గాస్పెల్ టు దిస్ నేషన్ ఆఫ్ ఇండియా. నౌ ప్లీజ్ అండర్స్టాండ్, వీరందరూ భయపడుతూ గదిలోనే ఉండి దాక్కుంటున్న పరిస్థితి. యేసుప్రభు చూస్తూ ఉన్నాడు వీళ్ళని. చాలా శక్తిని వీరి కొరకు కనపరిచాడు. 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. 3.5 సంవత్సరాలు వీరితోనే కలిసి నడిచాడు. ఎన్నో ప్రమాణములు చూపించాడు, ఎన్నో రుజువులు చూపించాడు, ఎంతో శక్తిని కనపరిచాడు. కానీ వీరు ఇంకా బోల్డ్గా మార్చబడలేదు, ధైర్యవంతులు అవ్వలేదు, భయపడుతున్నారు, దాక్కుని బ్రతుకుతున్నారు. సో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వారిని కొండ మీదకి పిలిచాడు, ఒలీవల కొండ మీదకి. And he began to talk about the Holy Spirit. And I want to give you a secret. నాకు సక్సెస్ ఇచ్చిన ఒక సీక్రెట్ మీకు కూడా చెప్తాను. శిష్యులతో చెప్తున్నాడు ఆయన. ఐఎమ్ సక్సెస్ఫుల్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహాయం వల్ల నేను సక్సెస్ అయ్యాను. ఐ వాంట్ టు గివ్ యూ దట్ సీక్రెట్ నౌ. అండ్ జీసస్ బిగన్ టు టాక్. 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను. అపోస్తలుల కార్యాలు 1:4. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వెయిట్ ఫర్ ద ప్రామిస్. He's talking about the promise of the Holy Spirit. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టాడు. 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు. హల్లెలూయా. బాలేదు మీ హల్లెలూయా? కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మీ ప్రక్కన ఎవరన్నా ప్రార్థనలో ఉన్నారని చూడండి. నేను ప్రార్థన చేసుకొని వచ్చాను ఆల్రెడీ. మీకోసం కూడా ప్రార్థన చేశాను. నేను మీకు నీళ్ళతో బాప్తిసం ఇచ్చాను. జీసస్ వాస్ టాకింగ్.
కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు. అని దీని గురించి మాట్లాడుతూ యోహాన్ ఏమన్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయానికి రండి. మాథ్యూస్ గాస్పెల్. మీకు అందరికి వాక్యం అర్థమవుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. వాక్యం అర్థమవుతున్నట్లేదు బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. 3వ అధ్యాయం 11వ వచనము. జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిసం ఇచ్చి యోహాను పలికిన మాట, అసలు ఆ బ్యాప్టిస్ట్ అన్న మాట తీసి అదొక డినామినేషన్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా అది డినామినేషన్ కాదు, అతను బాప్తిసం ఇచ్చి యోహాను కాబట్టి జాన్ ద బ్యాప్టిస్ట్ అని వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. కమాన్ చదవమ్మా. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చి తిని, అయితే నా వెనక వచ్చువాడు, టాకింగ్ అబౌట్ జీసస్, నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటే అగ్నిలో బాప్తిసం. ప్లీజ్ అండర్స్టాండ్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాట్ ఇట్ మీన్స్ టు బ్యాప్టైజ్ యూ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో బాప్తిసం టు బ్యాప్టైజ్ యూ ఇన్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసం అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని వ్యక్తపరిచే ఒక ఎక్స్ప్రెషన్, ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బ్యాప్టిజం కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ బ్యాప్టిజో. బ్యాప్టిజో అంటే టు ఇమ్మర్స్. ఎందుకు పాస్టర్ గారు మీ నీళ్ళలో ముంచేస్తారంటే దట్స్ ద రియల్ మీనింగ్. ఇట్ ఈస్ నాట్ టు స్ప్రింకిల్, ఇట్ ఈస్ టు ఇమ్మర్స్. బ్యాప్టిజం అంటే అర్థం, అది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానం మనకు సాదృశ్యం బాప్తిసం అంటే. అందుకనే లోపలికి ముంచి పైకి లేపుతారు. దట్స్ ద రియల్ మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం. ఓకే, సో ఇప్పుడు నౌ లిసన్ టు మీ. ఇప్పుడు నీటిలో బాప్తిసం అన్నప్పుడు ఒక మనిషిని నీటిలోకి దిగిన తర్వాత నీటిలో ముంచి పైకి లేపినప్పుడు తన మీద అంతా ఏముంటాయి చెప్పండి? దానికి శాస్త్రవేత్తలు అవన అవసరంలా. నీళ్ళల్లో ముంచి లేస్తే ఏముంటుంది మీద? నీళ్ళే ఉంటాయి, ఏముండవు. ఇది ఆవకాయ పచ్చడి సీజన్ అనుకుంటా కదా. మీరు మ్యాంగో పీకిల్ తినేటప్పుడు కొంతమంది ఆ లోపల ఉన్న మ్యాంగో పీసెస్, ఆ మామిడి బద్దలు తిందామని తీస్తారు. అది తీస్తున్నప్పుడు దానికంతా ఏముంటుంది? ఆయిల్ ఉంటుంది, ఆ గ్రేవీ. ఎందుకనంటే ఇట్ వాజ్ బ్యాప్టైజ్డ్. పక్కన వాళ్ళు చూడండి, కొంతమంది అలా ఉంటారు, బట్ డోంట్ వరీ, రైట్. పికిల్ జ్యూస్లో బ్యాప్టిజం తీసుకున్నట్టు ఉంటారు కొంతమంది. నో, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇప్పుడు నీటిలో మునిగి పైకి లేపితే వస్త్రములు తడిచిపోతాయి, మనిషి తడిచిపోతాడు. ఫ్రమ్ ద క్రౌన్ ఆఫ్ ద హెడ్, పాదముల వరకు కంప్లీట్గా మనిషి తడిచిపోతాడు వాటర్తో. అంతేకాదు, లిసన్ టు మీ. ఇప్పుడు ఆ ట్యాంక్లో నుంచి బయటికి దిగి నడుస్తున్నప్పుడు నౌ హీ విల్ బిగిన్ టు డ్రిప్ ద వాటర్. అవునా కాదా? ఎందుకు మీరు స్విమ్మింగ్ పూల్లో దిగారు అనుకోండి, ఆ పూల్లో నుంచి బయటకు వస్తే మీరు నడిచినంత దూరం ఏముంటాయి చెప్పండి? వాటర్ డ్రాప్లెట్స్. అంతేకాదు, మీ అడుగులు కూడా కనిపిస్తాయి, యువర్ ఫుట్ ప్రింట్స్. దట్స్ ద పర్పస్ ఆఫ్ బ్యాప్టిజం, బై ద వే. నౌ లిసన్ టు మీ. నౌ జీసస్ ఇస్ సేయింగ్ సంథింగ్ పవర్ఫుల్. యేసుప్రభువు వారు చాలా శక్తివంతమని చెప్తున్నారు. నేను మారు మనసు నిమిత్తం సాదృశ్యముగా మీకు నీటిలో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందబోతున్నారు. దాన్ని జాన్ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం అంటే, ఇప్పుడు నాకు నీటిలో బాప్తిసం ఇస్తే, నేను నీటిలో మునిగి లేస్తే నీటితో నానిపోయినట్లుగా, నేను పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందితే, అగ్నిలో బాప్తిసం పొందితే, నేను దేని చేత నింపబడతానంటే పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత. హల్లెలూయా. So now when I begin to walk out of my prayer closet or my Holy Spirit baptism tank, which is your personal secret place with God, దేవునితో నీ వ్యక్తిగత రహస్య అనుభవం అనగా నీ పరిశుద్ధాత్మ బాప్తిసం తొట్టులో నుంచి నువ్వు బయటికి వచ్చినప్పుడు, now you will begin to drip the power of
the Holy Spirit in the every ఏరియా దట్ యువర్ వాకింగ్. నువ్వు ప్రయాణిస్తున్న, నడుస్తున్న, నువ్వు వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనికి నీకు తెలిసినా తెలియకపోయినా, నీకు కనపడినా కనపడకపోయినా, నీరు ఎట్లాగా నీటిలో నుంచి బయటకు వస్తే నీ మీద నుంచి బయట చిమ్ముతా వచ్చినాయో అట్లాగా పరిశుద్ధాత్మ శక్తి నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా డిస్పర్స్ అవ్వాలని దేవుని ఆలోచన. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. Are you all with me? అంతేకాదు, you will be leaving some footprints in the areas that you're walking. నువ్వు నడుస్తున్న కొన్ని ప్రాంతాలు, నువ్వు ఎంటర్ అయిన కొన్ని ఆఫీసులు, నువ్వు ఎంటర్ అయిన కొన్ని ఏరియాస్, నువ్వు టచ్ చేసిన కొన్ని లైఫ్స్, నువ్వు టచ్ చేసిన కొన్ని ఫ్యామిలీస్లో నీ ఇంపాక్ట్, నీ ముద్రలు పరిశుద్ధాత్మ శక్తి చేత అక్కడ విడిపించబడాలని, అక్కడ వేయాలని దేవుడు నిన్ను ఆత్మలో బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాకా యువర్ అ నార్మల్ మ్యాన్, ఇప్పుడు దాకా యువర్ అ నార్మల్ డాక్టర్, యువర్ అ నార్మల్ టీచర్, యువర్ అ నార్మల్ preacher, or you're a normal employee, but now after the baptism with the Holy Spirit, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ you begin to drip the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి నీ మీద నుంచి ప్రసరించడం నువ్వు చూస్తావు. Hallelujah. That's the kind of life God is calling you for.